సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. లీ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో తలసాని పాల్గొన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని సహించేది లేదన్నారు. ప్రజల హక్కులు కాలరాస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ నెల 17న నల్ల బ్యాడ్జీలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్, పారడైజ్ మీదుగా గాంధీ ఆసుపత్రి వరకు శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ సంస్కృతి సాంప్రదాయాలని అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే మీ తండ్రి పేరే మార్చేస్తా అంటు, మీ తల్లి పేరు మారుస్తా అంటే ఎవడైనా కానీ తల్లి పేరు మారుస్తే చీమురెత్తులు ఉన్నాడు ఎవడైనా ఒప్పుకుంటాడా? మీరు ప్రభుత్వం వెంటనే దిగిరావాలి. మల్కాజిగిరి అనేది ఒకప్పుడు ఒక గ్రామం, సైబరాబాద్ కానీ శంషాబాద్ కూడా ఒక గ్రామం. కాలక్రమేణా ప్రభుత్వాలు బాగా విస్తరించినాయి, డెవలప్మెంట్ కూడా జరిగింది. నువ్వు 2 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఏం పీకిందని పేరు మారుస్తావు? నీ ప్రభుత్వం ఏం చేసింది? ఈ 2 ఏళ్లలో ఏమైనా డెవలప్మెంట్ అయిందా? ఒక ప్రాజెక్ట్ అయిందా? ఫస్ట్ ఆ పని చూడమని ప్రజలు మీకు అధికారం ఇస్తే నేను చరిత్రలో పేర్లు మారుస్తా అని చెప్పి నీ ఇష్టానుసారం ఇదేమో రాచరికం కాదు, లేకపోతే నువ్వేం రాజు కూడా కాదు. సికింద్రాబాద్ అస్తిత్వం మీద దెబ్బ కొడితే ఇక్కడ ప్రజలు నీ మీద దెబ్బ కొట్టేటువంటి ప్రమాదం ఉంటది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. సంపద సృష్టించలేక, సంపద పంచలేక, కేవలం ఒక రియల్ ఎస్టేట్ దందా కోసమే ధోరణితో వ్యవహరిస్తుంది. ఇవాళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ఇష్టం వచ్చినటువంటి ఒక ప్రజాస్వామిక నిర్ణయాలు ఇవాళ తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. మనం హైడ్రా చూసినాం, మూసీ చూసినాం, నిరుద్యోగుల సమస్యల పట్ల వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయితే చూసినాం. చివరికి ఉరిమి పిల్లి ఎవరి మీద పడ్డట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మీదనే పడ్డది. ఇవాళ